అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ కథను స్వయంగా అల్లాహ్ తబారక్ వతాలా ప్రశంసించాడు. ఈ వీడియోను మనం హజ్రత్ యూసుఫ్ అలైహిస్సలాం యొక్క నిజ జీవిత కథతో మొదలు పెడదాం. ఖురాన్లోని సూరా యూసుఫ్లో అల్లాహ్ యూసుఫ్ అలైహిస్సలాం గురించి వివరించాడు. యూసుఫ్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తన తండ్రి యాకూబ్ అలైహిస్సలాంతో ఇలా అన్నారు: అబ్బా, నేను కలలో 11 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు నాకు సాష్టాంగం చేస్తున్నట్లు చూశాను. దీనికి యాకూబ్ అలైహిస్సలాం ఇలా అన్నారు: కుమారా, ఈ కల గురించి నీ సోదరులతో చెప్పకు. వాళ్ళు నీపై ఏదైనా కుట్ర చేయవచ్చు. శైతాన్ మనిషికి బహిరంగ శత్రువు. యాకూబ్ అలైహిస్సలాంకు అల్లాహ్ తబారక్ వతాలా యూసుఫ్కు ప్రవక్తత్వం మరియు నాయకత్వం ఇస్తాడని తెలుసు. అలాగే యూసుఫ్ సోదరులు అతనిపై అసూయపడతారని కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆ కలను రహస్యంగా ఉంచమని యూసుఫ్కు చెప్పారు. యూసుఫ్ అలైహిస్సలాంకు 11 మంది సోదరులు ఉన్నారు. వీరిలో బిన్యామిన్ మాత్రం యూసుఫ్కు సొంత సోదరుడు, ఒకే తల్లికి పుట్టినవాడు. మిగిలిన సోదరులు వేరే తల్లులకు జన్మించారు. బిన్యామిన్ యూసుఫ్ కంటే చిన్నవాడు మరియు అతనిపై అసూయ పెంచుకోలేదు. కాని మిగిలిన సోదరులు యూసుఫ్ కంటే చాలా పెద్దవారు మరియు అతనిపై అసూయతో ఉన్నారు. యూసుఫ్ చిన్నవాడిగా ఉన్నప్పుడే అతని తల్లి మరణించింది. అందుకే యాకూబ్ అలైహిస్సలాం తల్లిలేని యూసుఫ్ మరియు బిన్యామిన్లపై ఎక్కువ ప్రేమ చూపించేవారు. దీనిని చూసిన మిగిలిన సోదరులు వారిపై అసూయపడేవారు. సోదరులు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు: మన తండ్రి యూసుఫ్ మరియు అతని సోదరుడిపై ఎందుకు ఎక్కువ ప్రేమ చూపిస్తారు? మనం బలమైన సమూహం కదా. వారి అసూయ మరియు ఈర్ష్య ఎంతగా పెరిగిందంటే వారు యూసుఫ్ను చంపాలని లేదా ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయాలని కుట్ర పన్నారు. వారు ఇలా అన్నారు: యూసుఫ్ను చంపేద్దాం లేదా ఎవరికి తెలియని ప్రదేశంలో వదిలేద్దాం. తద్వారా మన తండ్రి దృష్టి మనపైనే ఉంటుంది. తర్వాత మనం పశ్చాత్తాపం చెందుతాం. అయితే వారిలో ఒక సోదరుడు లావి ఇలా అన్నాడు: యూసుఫ్ను చంపకండి, బదులుగా ఒక బావిలో వేసేద్దాం. ఎవరైనా ప్రయాణికులు అతన్ని తీసుకెళతారు. అందరూ ఈ ఆలోచనకు ఒప్పుకున్నారు. తర్వాత సోదరులు యాకూబ్ అలైహిస్సలాం వద్దకు వెళ్లి ఇలా అన్నారు: మీరు యూసుఫ్ విషయంలో మాపై ఎందుకు నమ్మకం లేకుండా ఉన్నారు? మేము అతని మంచి కోరేవారమే. రేపు అతన్ని మాతో పంపండి. అతను బాగా తిని ఆడుకుంటాడు. మేము అతన్ని కాపాడుకుంటాం. యాకూబ్ నబీ ఇలా అన్నారు: అతన్ని మీతో పంపడం నాకు ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ తోడేలు అతన్ని తినేస్తే? సోదరులు ఇలా సమాధానమిచ్చారు: మేము ఇంత బలమైన సమూహంగా ఉన్నప్పుడు కూడా తోడేలు అతన్ని తినేస్తే మేము నిజంగా ఉపయోగం లేనివాళ్లమే. చివరకు సోదరుల పట్టుదలకు యాకూబ్ ఒప్పుకుని యూసుఫ్ను వారితో పంపారు. మరుసటి రోజు సోదరులు యూసుఫ్ను తీసుకెళ్లారు. దారిలో వారు అతన్ని బాగా కొట్టి ఒక బావిలో పడేశారు. యూసుఫ్ బావిలో ఒక రాయిపై పడి అక్కడ కూర్చున్నాడు. తన సోదరులు తనకు ఇలా ఎందుకు చేశారని అతనికి నమ్మకం కలగలేదు. అల్లాహ్ ఆ చీకటి బావిలో యూసుఫ్కు దివ్య సందేశం పంపి త్వరలోనే అతను ఈ బావి నుండి బయటకు రాగలడని ఓదార్చాడు. యూసుఫ్ను బావిలో వేసిన తర్వాత సోదరులు ఏడుస్తూ తమ తండ్రి వద్దకు వెళ్లి ఇలా అన్నారు: అబ్బాజీ, మేము ఒకరితో ఒకరు పోటీ పడుతుండగా యూసుఫ్ను సామాను దగ్గర వదిలేశాం. అతన్ని తోడేలు తినేసింది. మీరు మా మాట నమ్మరు, కాని మేము నిజం చెబుతున్నాం. రుజువుగా వారు యూసుఫ్ చొక్కాపై నకిలీ రక్తం పూసి తెచ్చి చూపించారు. యాకూబ్ అలైహిస్సలాం ఇలా అన్నారు: ఇది నిజం కాదు. మీరు ఏదో కథ అల్లారు. సహనమే ఉత్తమం. మీరు అల్లిన ఈ కథలకు అల్లాహ్ సహాయం తప్ప మరో మార్గం లేదు. ఆయన ఇలా అడిగారు: చెప్పండి, ఆ తోడేలు నా కొడుకును తినేసింది, కాని అతని చొక్కాను అసలు చెరగకుండా ఎలా వదిలింది? ఎన్నిసార్లు అడిగినా సోదరులు నిజం చెప్పలేదు. ఒకరోజు ఒక ప్రయాణికుల బృందం ఆ బావి వద్దకు వచ్చి నీటి కోసం ఒక వ్యక్తిని పంపింది. అతను బావిలో బకెట్ వేశాడు. యూసుఫ్ ఆ బకెట్లో కూర్చున్నాడు. బకెట్ను బయటకు తీసినప్పుడు ఒక అందమైన బాలుడు కనిపించాడు. ఆ బృందం సంతోషించింది. ఎందుకంటే ఆ కాలంలో బానిసల వ్యాపారం జరిగేది. వారు యూసుఫ్ను ఈజిప్ట్కు తీసుకెళ్లి అతన్ని స్వల్ప ధరకు బానిసగా అమ్మేశారు. ఈజిప్ట్లోని అజీజ్ అనే వ్యక్తి ఈ అందమైన బాలుడిని కొని
తన భార్య జులేఖాకు బహుమతిగా ఇచ్చాడు. అతను ఇలా అన్నాడు, ఈ బాలుడిని గౌరవంగా చూసుకో. ఇతను మనకు ఉపయోగపడవచ్చు, లేదా మనం ఇతన్ని కొడుకుగా చేసుకోవచ్చు. అలా యూసుఫ్ అలైహిస్సలాం ఈజిప్ట్లోని అజీజ్ ఇంట్లో పెరిగాడు. అజీజ్ అతన్ని కొడుకులా చూసుకున్నాడు. యూసుఫ్ పెద్దయ్యాక అతనికి రాజభవనం సంరక్షణ బాధ్యత ఇవ్వబడింది. అల్లాహ్ యూసుఫ్ను ఈజిప్ట్ భూమిలో స్థిరపరిచి అతనికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. యూసుఫ్ యవ్వనంలోకి అడుగుపెట్టినప్పుడు అతని అందం మరింత పెరిగింది. యూసుఫ్ అందం నిజంగా అసమానమైనది. అల్లాహ్ అందాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఒక భాగం ఈ ప్రపంచంలోని మొత్తం సృష్టికి ఇచ్చాడు, మరో భాగం యూసుఫ్ అలైహిస్సలాంకు మాత్రమే ఇచ్చాడు. సుబహానల్లాహ్. ఇది యూసుఫ్ హుస్న్. అజీజ్ ఈజిప్ట్ భార్య జులేఖా యూసుఫ్ అందానికి ఆకర్షితురాలే. అతనితో అనుచిత ప్రవర్తనకు ఆలోచన చేసింది. ఆమె తన రాజభవనంలో యూసుఫ్ను ఆకర్షించడం మొదలుపెట్టింది. ఒక రాత్రి జులేఖా అన్ని తలుపులు మూసి యూసుఫ్తో ఇలా అంది, రా యూసుఫ్, ఈ అలంకారం నీ కోసమే చేశాను. యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నారు, అల్లాహ్ రక్షణ కోరుతున్నాను. ఇది అసాధ్యం. నన్ను కొడుకులా పెంచిన నా యజమాని భార్యతో నేను అనైతికంగా వ్యవహరించను. ఇది పెద్ద అన్యాయం. జులేఖా పట్టుదల చేస్తుండగా యూసుఫ్ అక్కడ నుండి పారిపోయాడు. జులేఖా అతన్ని వెంబడించి అతని చొక్కాను వెనుక నుండి లాగి చిరిగింది. తలుపు వద్ద అజీజ్ ఈజిప్ట్ వారిద్దరినీ చూశాడు. జులేఖా షాక్లో ఉండి తన మాటను మార్చి ఇలా అంది, మీ భార్యతో చెడు ఆలోచన చేసిన వ్యక్తి సజా ఏమిటంటే అతన్ని జైలులో వేయాలి లేదా బాధాకరమైన శిక్ష ఇవ్వాలి. యూసుఫ్ ఇలా అన్నారు, నేను నేరస్థుడిని కాదు. ఈమెనే నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించింది. ఒక గిరిజన వ్యక్తి ఇలా సలహా ఇచ్చాడు. యూసుఫ్ చొక్కా ముందు నుండి చిరిగి ఉంటే జులేఖా నిజం చెబుతోంది, యూసుఫ్ అబద్ధం చెబుతున్నాడు. కాని చొక్కా వెనుక నుండి చిరిగి ఉంటే యూసుఫ్ నిజం చెబుతున్నాడు, జులేఖా అబద్ధం చెబుతోంది. అజీజ్ చొక్కా వెనుక నుండి చిరిగినట్లు చూసి ఇలా అన్నాడు, ఇది స్త్రీల కుట్ర. నీవు నీ పాపాలకు పశ్చాత్తాపం చెందు. అతను యూసుఫ్తో ఈ విషయాన్ని వదిలేయి అని చెప్పాడు. అజీజ్ ఈ విషయాన్ని దాచడానికి ప్రయత్నించాడు. యూసుఫ్ను ఇంట్లోనే ఉంచాడు. కానీ ఈ విషయం నగరమంతా వ్యాపించింది. స్త్రీలు రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జులేఖా గురించి అజీజ్ ఈజిప్ట్ భార్య తన యువ బానిసను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది అని విమర్శలు చేశారు. ఈ మాటలు జులేఖాకు చేరాయి. ఆమె ఒక విందు ఏర్పాటు చేసి నగరంలోని స్త్రీలందరినీ ఆహ్వానించింది. అందరి ముందు పండ్లు ఉంచి ప్రతి ఒక్కరికి కత్తి ఇచ్చింది. తర్వాత యూసుఫ్ను సభలోకి రమ్మని ఆదేశించింది. నగరంలోని స్త్రీలు యూసుఫ్ అందాన్ని చూసి పండ్లకు బదులు తమ చేతులనే కత్తితో కోసుకున్నారు. దాని గురించి వారికి తెలియలేదు. వారు ఇలా అన్నారు, ఇతను మనిషి కాదు, ఇతను ఏదో దేవదూత. ఆ సమయంలో జులేఖా ఇలా అంది, ఇతని కోసమే మీరంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఆ తర్వాత నగరంలోని ధనవంత స్త్రీలంతా యూసుఫ్పై మోహం పెంచుకున్నారు. ప్రతి ఒక్కరూ అతనితో ప్రేమలో పడాలని కోరుకున్నారు. యూసుఫ్ ఈ పరిస్థితితో విసిగిపోయి అల్లాహ్ను ఇలా ప్రార్థించాడు, ఓ నా ప్రభూ, ఈ స్త్రీలు నన్ను ఆహ్వానిస్తున్న ఈ చెడు పని కంటే నాకు జైలు ఇష్టం. వీళ్ల కుట్ర నుండి నన్ను కాపాడు. ఈ విషయం నగరమంతా వ్యాపించింది. జులేఖా తన భర్త వద్దకు వెళ్లి ఈ విషయాన్ని అణచడానికి ఏదైనా చెయ్యాలి అని చెప్పింది. అజీజ్ ఈజిప్ట్ తన భార్య గౌరవాన్ని కాపాడేందుకు యూసుఫ్పై అనైతిక ఆరోపణలు వేసి అతన్ని జైలులో వేయించాడు. జైలులోని ప్రజలు యూసుఫ్ అలైహిస్సలాం చాలా నీతిమంతుడని గుర్తించారు. ఆ జైలులో 2 వ్యక్తులు కలలు కన్నారు మరియు ఆ కలల అర్థం తెలుసుకోవడానికి యూసుఫ్ వద్దకు వచ్చారు. వారిలో ఒకడు ఇలా అన్నాడు, నేను కలలో నన్ను సారాయి తయారు చేస్తున్నట్లు చూశాను. మరొకడు ఇలా అన్నాడు, నేను నా తలపై రొట్టెలు మోస్తున్నట్లు చూశాను. వాటిని పక్షులు తింటున్నాయి. ఈ కలల అర్థం మాకు చెప్పండి. యూసుఫ్ అలైహిస్సలాం ఇది దీన్, మతం గురించి ప్రచారం చేయడానికి మంచి అవకాశమని భావించారు. ముందుగా ఆయన అందరినీ ఒకే అల్లాహ్ను ఆరాధించమని ఆహ్వానించారు. తర్వాత ఇలా అన్నారు, నీవు ఈరోజు జైలులో ఏ ఆహారం తింటావో కూడా నీకు చెప్పగలను. ఈ జ్ఞానం నా ప్రభువు నాకు ఇచ్చాడు. యూసుఫ్ చెప్పినట్లే ఆ రోజు ఆహారం అందరికీ ఇవ్వబడింది.
అందరూ ఆశ్చర్యపోయారు. యూసుఫ్పై వారి నమ్మకం మరింత పెరిగింది. అప్పుడు యూసుఫ్ వారి కలల అర్థం చెప్పారు. మీలో ఒకడు రాజుకు సారాయి సమర్పిస్తాడు, అతడు స్వేచ్ఛను పొందుతాడు. కాని మరొకడు ఉరితీయబడతాడు, పక్షులు అతని తలను తినివేస్తాయి. ఈ అర్థం విన్న ఒక ఖైదీ ఇలా అన్నాడు, నేను ఈ కల అసలు కనలేదు. దానికి యూసుఫ్ ఇలా అన్నారు, ఇది అల్లాహ్ నిర్ణయం, దీనిని మార్చడం సాధ్యం కాదు. తర్వాత యూసుఫ్ స్వేచ్ఛ పొందే ఖైదీతో ఇలా అన్నారు, రాజు వద్ద నా గురించి తప్పక చెప్పు. అయితే అల్లాహ్కు ఈ మాట అస్సలు నచ్చలేదు. యూసుఫ్ అల్లాహ్కు బదులు రాజు సిఫార్సును కోరడం ఆయనకు ఇష్టం లేదు. యూసుఫ్కు తన తప్పు అర్థమే. వెంటనే అల్లాహ్ను క్షమాపణ అడిగారు. అల్లాహ్ వారిని క్షమించాడు. కాని జైలులో వారి శిక్ష కాలం పొడిగించాడు. యూసుఫ్ చెప్పినట్లే జరిగింది. ఒక ఖైదీ ఉరితీయబడ్డాడు. మరొకడు రాజుకు సారాయి సమర్పించే పనిలో నియమితుడయ్యాడు. కాని అతడు రాజు వద్ద యూసుఫ్ గురించి చెప్పడం మరిచిపోయాడు. ఈ విధంగా యూసుఫ్ అలైహిస్సలాం జైలులో 7 సంవత్సరాలు గడిపారు. యూసుఫ్ జైలులో ఉన్నారని ఎవరికీ తెలియదు. ఆయన కోసం సిఫార్సు చేసేవారు లేదా బయటకు తీసుకొచ్చేవారు ఎవరూ లేరు. కొంతకాలం తర్వాత ఈజిప్ట్ రాజు ఒక కల కన్నాడు. రాజు ఇలా చెప్పాడు, నేను కలలో 7 బలిష్టమైన ఆరోగ్యవంతమైన ఆవులను చూశాను. వాటిని 7 సన్నని బలహీనమైన ఆవులు తింటున్నాయి. అలాగే 7 పచ్చని కంకులను, మరో 7 ఎండిన కంకులను చూశాను. ఈ కల రాజును నిరంతరం వేధించింది. రాజు తన ఆస్థానంలోని పెద్దలను, పూజారులను పిలిచి, ఈ కల అర్థం చెప్పండి అన్నాడు. నగరంలోని ప్రసిద్ధ పూజారులు కల అర్థం చెప్పడానికి ప్రయత్నించారు. కాని వారు ఏమీ చెప్పలేక, ఇది కేవలం ఒక సాధారణ ఆందోళన కలిగించే కల అని చెప్పారు. అయినా ఆ కల రాజును వదలలేదు. అప్పుడు రాజుకు సారాయి సమర్పించే ఖైదీకి యూసుఫ్ అలైహిస్సలాం గుర్తొచ్చాడు. ఆయన కలల అర్థం చెప్పగలరని. అతడు రాజుకు యూసుఫ్ గురించి చెప్పి జైలుకు వెళ్లే అనుమతి అడిగాడు. జైలుకు వెళ్లి యూసుఫ్ను కలిసి రాజు కల గురించి చెప్పాడు. యూసుఫ్ కల అర్థం ఇలా చెప్పారు, రాబోయే 7 సంవత్సరాలు ఎక్కువ వర్షం పడి పంటలు బాగా పండుతాయి. ఈ 7 సంవత్సరాలు నీవు గోధుమలు నాటు, పంట కోసిన తర్వాత వాటిని తొక్కలతో సహా భద్రపరచు. ఆ తర్వాత 7 సంవత్సరాల తీవ్ర కరువు వస్తుంది. అప్పుడు నీవు భద్రపరిచిన గోధుమలను ఉపయోగించు. యూసుఫ్ కల అర్థం చెప్పడమే కాకుండా దానికి పరిష్కారం కూడా సూచించారు. ఈ విషయం రాజుకు చెప్పగానే ఆయన యూసుఫ్ను జైలు నుండి విడుదల చేయమని ఆదేశించాడు. కాని యూసుఫ్ అలైహిస్సలాం దానిని తిరస్కరించారు. ఎందుకంటే వారు ఎవరి దయతోనూ విడుదల కావాలనుకోలేదు. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనుకున్నారు. యూసుఫ్ ఇలా అన్నారు, రాజును అడుగు, తమ చేతులను కోసుకున్న ఆ స్త్రీల వాస్తవిక విషయం ఏమిటి? రాజుకు యూసుఫ్ సమాధానం విని ఆశ్చర్యం వేసింది. 7 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత విడుదల అవకాశం వచ్చినా ఎవరైనా ఎందుకు తిరస్కరిస్తారు? రాజు ఆ స్త్రీలందరినీ పిలిపించి ఆ సంఘటన గురించి నిజం అడిగాడు. వారంతా ఇలా చెప్పారు, మేము యూసుఫ్ను ఆకర్షించడానికి ప్రయత్నించాము, కాని అతనిలో ఎలాంటి చెడుగుణం కనిపించలేదు. జులేఖా కూడా తన నిజాన్ని ఒప్పుకుంది. తాను యూసుఫ్ను ఆకర్షించడానికి ప్రయత్నించానని చెప్పింది. దీనితో యూసుఫ్ నిర్దోషిత్వం నిరూపణమైంది. రాజు దృష్టిలో యూసుఫ్ గౌరవం మరింత పెరిగింది. రాజు ఇలా అన్నాడు, యూసుఫ్ను నా వద్దకు తీసుకురండి, నేను అతన్ని నా ప్రత్యేక పనుల కోసం నియమిస్తాను. యూసుఫ్ రాజు వద్దకు చేరినప్పుడు రాజు ఇలా అన్నాడు, ఈరోజు నీవు మా వద్ద అత్యంత గౌరవనీయుడివి, నమ్మకస్తుడివి. యూసుఫ్ ఇలా అన్నారు, నన్ను దేశ ఖజానా బాధ్యతలపై నియమించు. నేను రక్షకుడను, జ్ఞానవంతుడను. రాజు యూసుఫ్కు దేశ పరిపాలనలో పూర్తి అధికారం ఇచ్చాడు. ఒక సమయంలో యూసుఫ్ కంటే నమ్మకమైన, ఆప్తుడైన వ్యక్తి రాజుకు మరెవరూ లేరు. ఈ విధంగా దేశంలోని అన్ని వ్యవహారాలు యూసుఫ్ అధీనంలోకి వచ్చాయి. సమృద్ధి, ఆశీర్వాదాల 7 సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. యూసుఫ్ ఆ 7 సంవత్సరాల్లో ఎక్కువ పంటలు పండించమని ఆదేశించారు. పంటను తొక్కలతో సహా భద్రపరిచారు. తర్వాత కరువు 7 సంవత్సరాలు మొదలయ్యాయి. ఈ కరువు ఈజిప్ట్ను మాత్రమే కాక ఫిలిస్తీన్ వంటి ప్రాంతాలను కూడా కమ్మేసింది. ఈజిప్ట్ సమృద్ధిగా ఉండటం యూసుఫ్
7 సంవత్సరాల పాటు గోధుమలను భద్రపరచడం వల్ల ప్రజలు ఈజిప్ట్కు రావడం మొదలుపెట్టారు. ఫిలిస్తీన్లో కరువు కారణంగా పంటలు పండడం ఆగిపోయింది. యాకూబ్ అలైహిస్సలాం ఆయన కొడుకులపై కూడా కరువు ప్రభావం పడింది. వారి ప్రాంతంలో పంటలు లేవు, ధాన్యం దొరికినా ఖరీదు ఎక్కువ. ఈజిప్ట్లో పాత ధరలకే ధాన్యం లభిస్తోందని వార్త వచ్చింది. అందుకే ఫిలిస్తీన్ నుండి బృందాలు ఈజిప్ట్కు బయలుదేరాయి. యూసుఫ్ అలైహిస్సలాం పాత ధరలకే ధాన్యం ఇచ్చేవారు, కానీ ఒక వ్యక్తికి సరిపడేంత మాత్రమే ఇచ్చేవారు. తద్వారా వ్యాపారులు ధాన్యాన్ని నిల్వ చేసి ఖరీదుకు అమ్మకుండా ఉండేవారు. ధాన్యం కొనడానికి కుటుంబ సభ్యులందరినీ తీసుకురావడం తప్పనిసరి. ఈ విధంగా యూసుఫ్ సోదరులంతా తమ కుటుంబానికి గోధుమలు తీసుకొచ్చేందుకు ఈజిప్ట్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. యూసుఫ్ సోదరులు ఈజిప్ట్కు వచ్చినప్పుడు యూసుఫ్ వారిని గుర్తుపట్టారు. కాని సోదరులు యూసుఫ్ను గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే వారు బావిలో వేసిన తమ సోదరుడు ఈజిప్ట్లో అత్యంత గొప్ప వ్యక్తిగా మారాడని వారు ఊహించలేకపోయారు. యూసుఫ్ వారి ఆతిథ్యం గొప్పగా చేశారు. వారి తండ్రి గురించి అడిగారు. తర్వాత విచారణ పేరుతో వారికి మరో సోదరుడు ఉన్నాడా అని అడిగారు. సోదరులు ఇలా చెప్పారు, మాకు బిన్యామీన్ అనే మరో సోదరుడు ఉన్నాడు. మా తండ్రి అతన్ని తమ దగ్గర నుండి దూరం చేయరు. యూసుఫ్ ఆ సంవత్సరానికి వారికి గోధుమలు ఇచ్చారు. కాని వచ్చే సంవత్సరం బిన్యామీన్ను తీసుకురావాలని షరతు పెట్టారు. లేకపోతే గోధుమలు ఇవ్వమన్నారు. ఎందుకంటే యూసుఫ్ తమ సొంత సోదరుడు బిన్యామీన్ను కలవాలనుకున్నారు. అలాగే సోదరులు గోధుమల కోసం చెల్లించిన డబ్బును యూసుఫ్ తమ సేవకుల ద్వారా వారి సామానులోనే తిరిగి ఉంచమన్నారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం వారు తిరిగి రావాలని, వారి వద్ద డబ్బు లేకపోతే రాకపోవచ్చని యూసుఫ్ భావించారు. సోదరులు ఇంటికి చేరుకున్నప్పుడు యాకూబ్ అలైహిస్సలాంతో ఇలా అన్నారు, మరోసారి గోధుమలు తీసుకురావాలంటే బిన్యామీన్ను మాతో తీసుకెళ్లాలి. యాకూబ్ దానికి ఒప్పుకోలేదు. తర్వాత వారు తమ సామాను తెరిచినప్పుడు తమ డబ్బు తిరిగి అందులోనే ఉన్నట్లు చూశారు. దీనితో వారు యాకూబ్ను మరింత ఒప్పించడానికి ప్రయత్నించారు. యాకూబ్ అలైహిస్సలాం ఇలా అన్నారు, మీరు అల్లాహ్ పైన ఒట్టుపెట్టి బిన్యామీన్ను సురక్షితంగా తిరిగి తీసుకొస్తామని చెప్పకుంటే నేను అతన్ని మీతో పంపను. సోదరులంతా అల్లాహ్ పైన ఒట్టుపెట్టి బిన్యామీన్ను సురక్షితంగా చూసుకుంటామని చెప్పారు. మరుసటి సంవత్సరం ఈజిప్ట్కు వెళ్లే సమయం వచ్చినప్పుడు యాకూబ్ అలైహిస్సలాం తన కొడుకులకు ఇలా సలహా ఇచ్చారు, నా పిల్లలారా, మీరంతా ఒకే ద్వారం నుండి ప్రవేశించకండి, వేర్వేరు ద్వారాల నుండి వెళ్ళండి. దీని అర్థం మీరు 11 మంది యువకులు మిమ్మల్ని కలిసి చూసిన వారు అసూయపడవచ్చు, మీకు దిష్టి తగలవచ్చు. దిష్టి తగలడం నిజమే. సోదరులంతా ఈజిప్ట్ చేరుకున్నప్పుడు యూసుఫ్ వారికి మళ్లీ గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. బిన్యామీన్ను ఒంటరిగా పిలిచి గట్టిగా కోగిలించుకుని, నేను నీ అన్న యూసుఫ్ని అని చెప్పారు. తర్వాత యూసుఫ్ తమ సోదరుడిని తమ వద్ద ఉంచుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించారు. వారు బిన్యామీన్ సామానులో నీళ్లు తాగే రాజగిన్నెను ఉంచారు. సోదరులు బయలుదేరుతుండగా ఈజిప్ట్ కాపలాదారులు వారిని ఆపి, రాజగిన్నె పోయింది అని చెప్పి తనిఖీ చేశారు. సోదరులు ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా మేము దొంగలం కాదు. కాపలాదారులు ఇలా అన్నారు, మరి దొంగ సజా ఏమిటి? మీరు అబద్ధం చెబితే? సోదరులు ఇలా చెప్పారు, దొంగ సజా ఏమిటంటే ఎవరి సామానులో చోరీ సరుకు దొరికితే అతడు ఆ సరుకు యజమానికి బానిస అవుతాడు. యూసుఫ్ వారి సామాను తనిఖీ చేయించారు. బిన్యామీన్ సామానులో రాజగిన్నె దొరికింది. వెంటనే సోదరులు ఇలా అన్నారు, ఒకవేళ ఇతడు దొంగలిస్తే ఆశ్చర్యం లేదు. ఇతడి అన్న యూసుఫ్ కూడా గతంలో దొంగిలించాడు. ఈ మాటలు యూసుఫ్కు చాలా బాధ కలిగించాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తమ సోదరుల హృదయం తమ పట్ల జాలపడలేదని అనిపించింది. యూసుఫ్ ఆ బాధను మనసులోనే దాచుకుని ఇలా మాత్రమే అన్నారు, మీరు చాలా చెడ్డవారు. మీరు చెప్పే విషయాలకు అల్లాహ్ సాక్షి. సోదరులు యూసుఫ్ను బతిమాలడం మొదలుపెట్టారు. ఓ అజీజే ఈజిప్ట్, ఇతని తండ్రి చాలా వృద్ధుడు. ఇతని స్థానంలో మా నుండి ఎవరినైనా తీసుకోండి. యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నారు, నేరస్థుడు తప్ప మరెవరినీ అరెస్టు చేయలేము. అది అన్యాయం అవుతుంది. సోదరులంతా గొప్ప ఆందోళనలో పడ్డారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బిన్యామీన్ను వదిలి మనం ఎలా తిరిగి వెళ్ళగలం?
మన తండ్రికి ఒట్టు పెట్టాం కదా. వారిలో ఒక సోదరుడు లావి ఇలా అన్నాడు, గతంలో మనం యూసుఫ్ విషయంలో మన తండ్రికి బాధ కలిగించాం. ఈసారి కూడా ఆయనను ఎదుర్కోవడానికి నాకు ధైర్యం లేదు. కాబట్టి నేను ఇక్కడి నుండి వెళ్ళను. మీరంతా తిరిగి వెళ్ళండి. సోదరులు ఫిలిస్తీన్కు తిరిగి వెళ్ళినప్పుడు బిన్యామీన్ లేకుండా వచ్చినందుకు యాకూబ్ అలైహిస్సలాం ఎంతో విచారంలో మునిగిపోయారు. యూసుఫ్ను ఇప్పటికే కోల్పోయిన ఆయనకు ఇప్పుడు మరో కొడుకు బిన్యామీన్ దూరమవడం భరించలేని బాధగా మారింది. సోదరులు జరిగిన విషయం మొత్తం చెప్పగా యాకూబ్ అలైహిస్సలాం ఇలా అన్నారు, మీరు గతంలోలాగే ఏదో కథ అల్లారు. ఇప్పుడు సహనమే ఉత్తమం. నిశ్చయంగా అల్లాహ్ జ్ఞానం వివేకం కలవాడు. యాకూబ్ అలైహిస్సలాం యూసుఫ్ దూరమైన బాధలో 40 సంవత్సరాల పాటు కన్నీరు కార్చారు. బిన్యామీన్లో యూసుఫ్ రూపాన్ని చూసి తమను తాము ఓదార్చుకునేవారు. కాని బిన్యామీన్ కూడా దూరమైనప్పుడు ఇది ఆయన సహనానికి అతిపెద్ద పరీక్షగా మారింది. యూసుఫ్ జ్ఞాపకంలో ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళు బలహీనమయ్యాయి. బిన్యామీన్ రాకపోవడంతో ఆయన ఎంతగా ఏడ్చారంటే ఆయన దృష్టి పోయి కళ్ళు తెల్లగా మారాయి. బిన్యామీన్ రాకపోవడంతో ఆయన ఇలా అన్నారు, హాయ్ యూసుఫ్. దీనిని విన్న సోదరులు కోపంతో ఇలా అన్నారు, మీరు ఎప్పుడు యూసుఫ్నే గుర్తు చేసుకుంటూ ఉంటారు. చివరికి మీ ప్రాణాలే పోతాయి. దానికి యాకూబ్ అలైహిస్సలాం ఇలా అన్నారు, నా బాధను వేదనను నేను అల్లాహ్కు మాత్రమే చెబుతాను. అల్లాహ్ గురించి నీకు తెలియని విషయాలు నాకు తెలుసు. ఆయన ఇలా అన్నారు, నా పిల్లలారా, ఈజిప్ట్కు వెళ్ళి అజీజ్ ఈజిప్ట్తో మాట్లాడండి. అల్లాహ్ కృప నుండి నిరాశ చెందకండి. సోదరులు మళ్లీ ఈజిప్ట్ చేరుకుని యూసుఫ్ అలైహిస్సలాము కలిసి ఇలా అన్నారు, ఓ అజీజే ఈజిప్ట్, మా కుటుంబానికి గొప్ప బాధ కలిగింది. మా తండ్రి చాలా వృద్ధులు. ఆయన వయస్సును దయతో చూసి బిన్యామీన్ను మాతో తిరిగి పంపండి. యూసుఫ్ వారిని ఇలా అడిగారు, మీరు యూసుఫ్తో ఏం చేశారో తెలుసా? సోదరులు ఆశ్చర్యంగా ఇలా అడిగారు, మీరు నిజంగా యూసుఫ్నా? యూసుఫ్ ఇలా సమాధానమిచ్చారు, అవును, నేను యూసుఫ్ను. ఇతడు నా సోదరుడు బిన్యామీన్. అల్లాహ్ మాపై కృప చూపాడు. సహనం వహించిన వారికి అల్లాహ్ నీతిమంతుల సత్కారాన్ని వృధా చేయడు. సోదరులు సిగ్గుపడి ఇలా అన్నారు, నిశ్చయంగా అల్లాహ్ నీకు మాకంటే గొప్ప స్థానమిచ్చాడు. మేము నిజంగా తప్పు చేశాము. ఈ స్థితిలో యూసుఫ్ అలైహిస్సలాం వారిని శిక్షించి ప్రతీకారం తీర్చుకోవచ్చు. కాని యూసుఫ్ వారిని క్షమించి ఇలా అన్నారు, ఈరోజు మీపై ఎలాంటి ఆరోపణ లేదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన అత్యంత కరుణామయుడు. ఈ నా చొక్కాను తీసుకెళ్లి మా తండ్రి ముఖంపై వేయండి. ఆయన దృష్టి తిరిగి వస్తుంది. మీ కుటుంబాన్ని నా వద్దకు తీసుకురండి. సోదరులు యూసుఫ్ చొక్కాను తీసుకుని ఫిలిస్తీన్కు బయలుదేరారు. వారు దారిలో ఉండగానే యాకూబ్ అలైహిస్సలాం యూసుఫ్ సుగంధాన్ని గుర్తించి, నాకు యూసుఫ్ వాసన వస్తోంది అన్నారు. కుటుంబ సభ్యులు యాకూబ్ను పిచ్చివాడిగా భావించారు. సోదరులు యాకూబ్ వద్దకు చేరుకుని జరిగిన విషయం మొత్తం చెప్పి యూసుఫ్ చొక్కాను ఆయన ముఖంపై వేశారు. వెంటనే యాకూబ్ దృష్టి తిరిగి వచ్చింది. ఆయన మళ్లీ చూడగలిగారు. యూసుఫ్ అలైహిస్సలాం జీవించి ఉన్నాడని తెలిసి యాకూబ్కు ఎంతో శాంతి లభించింది. ఆయన ఇలా అన్నారు, నేను అల్లాహ్ నుండి మీకు తెలియని విషయాలు తెలుసుకున్నానని చెప్పలేదా? సోదరులు ఇలా అన్నారు, అబ్బాజీ, మా పాపాల క్షమాపణ కోసం అల్లాహ్ను అడగండి. మేము నిజంగా నేరస్థులం. గతంలో యూసుఫ్ను చంపాలని పథకం వేసినప్పుడు సోదరులు, తర్వాత మనం పశ్చాత్తాపం చెందుతాం అని అన్నారు. కాని 40 సంవత్సరాల పాటు వారు పశ్చాత్తాపం చెందలేకపోయారు. నిశ్చయంగా అల్లాహ్ అనుమతి లేకుండా ఎవరూ పశ్చాత్తాపం చెందలేరు. యాకూబ్ అలైహిస్సలాం తన కొడుకుల కోసం అల్లాహ్ను క్షమాపణ అడిగారు. తర్వాత మొత్తం కుటుంబం ఫిలిస్తీన్ను విడిచి ఈజిప్ట్కు బయలుదేరింది. 40 సంవత్సరాల తర్వాత యాకూబ్ అలైహిస్సలాం తన కొడుకు యూసుఫ్ను కలుసుకున్నారు. తండ్రి కొడుకుల ఈ కలయిక ఎంత భావోద్వేగంగా ఉంటుందో ఊహించుకోండి. మొత్తం కుటుంబం యూసుఫ్ వద్దకు చేరుకున్నప్పుడు యూసుఫ్ తల్లిదండ్రులకు తన సమీపంలో స్థానమిచ్చి వారిని సింహాసనంపై కూర్చోబెట్టారు. యూసుఫ్ యొక్క ఈ గౌరవాన్ని చూసి అందరూ ఆయన ముందు సాష్టాంగం చేశారు. అప్పుడు యూసుఫ్ ఇలా అన్నారు, అబ్బా, ఇది నా చిన్నతనంలో కన్న కల అర్థం. నా ప్రభువు దానిని నిజం చేశాడు.
అల్లాహ్ నాపై గొప్ప కృప చూపాడు. నన్ను కష్టాల నుండి బయటపడేశాడు. నా ప్రభువు తాను కోరిన దానికి ఉత్తమ పథకాలు వేయగలడు. ఆయన జ్ఞానం, వివేకం కలవాడు. ఓ నా ప్రభూ, నీవు నాకు అధికారమిచ్చావు, కలల అర్థం చెప్పడం నేర్పావు. ఓ ఆకాశం, భూమిని సృష్టించినవాడా, నీవే ఈ లోకంలో పరలోకంలో నా సంరక్షకుడివి. నన్ను నీ మార్గంలో మరణించేలా చెయ్యి, నీతిమంతుల సమూహంలో చేర్చు. ఆమీన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.